ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? గుడ్ మార్నింగ్. మరొక దినం చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధానంలో మనందరం కలుసుకోవడం దేవుని యొక్క ఉచితమైన కృప. అలాగే ఆయన వాక్యముతో మన యొక్క దినచర్యలు ప్రారంభించుట, ఈ దినమంతా ఆయన వాక్య ధ్యానముతో మన జీవితాన్ని గడుపుట మనకు ఆశీర్వాదకరమవుతుంది. అందుకనే ఈరోజు కొరకు మరొక లేఖన భాగాన్ని మనం చూడబోతున్నాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 28వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానిస్తాం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. బైబిల్ చెబుతుంది నా దీపాన్ని వెలిగించువాడవు నీవే అని. దీపం అనగా మనము చీకటిలో వెలిగించుకునేది, మనకు వెలుగునిచ్చేది దీపం. అయితే కీర్తనకారుడు చెబుతున్న దీపం ఏంటంటే మన భవిష్యత్తు యొక్క అంధకారాన్ని తొలగించే దీపం, మనకు కానరానటువంటి సమస్యలలో మనల్ని చూపించే దీపం, మనకు మార్గం తెలియని పరిస్థితుల్లో, మనల్ని కమ్ముకున్నటువంటి చీకటులలో, మన చుట్టూ ఉన్న అంధకారములో, మన పరిస్థితులు కష్టసాధ్యముగా ఉన్నప్పుడు కలిగే చీకటికి సంబంధించినటువంటి ఆ సందర్భంలో వాటిని తొలగించగలిగేదే దీపం. ఈ దీపం ఏంటంటే దేవుని వాక్యమే. దేవాతి దేవుడు మనకు వెలుగై ఉన్నాడు, ఆయన వాక్యం మనకు వెలుగై ఉన్నది, దీపమై ఉన్నది. కాబట్టి ఆ దీపము మనకు వెలుగుగా ఉంటుంది. దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేస్తాడు. ఏ చీకటిలో ఉన్నావు? పరిస్థితులు, కష్టాలు, బాధలు, శోధనలు, అంధకారపు చీకటి శక్తుల ప్రభావం, మాంత్రిక క్రియలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి బాధలు మనుషుల్ని పట్టుకుంటున్నాయి. ఆ బాధలను మనకు వ్యతిరేకంగా, ప్రతికూలంగా, కష్టముగా ఉన్నటువంటి పరిస్థితులనే చీకటితో మనం పోల్చి చెబుతాం. అయితే ఆ చీకటిలో మనకు వెలుగునిచ్చేవాడు, వెలుగుగా మార్చువాడు దేవుడైన యెహోవా. ఈరోజు తన వాక్యం చేత నిన్ను ప్రోత్సహిస్తున్నాడు, అలాగే ఆహ్వానిస్తున్నాడు. నీ జీవితాన్ని వెలుగుమయం చేయడానికి ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఏ చీకటి గుండా నువ్వు వెళ్లాల్సి వస్తుందో, లేదా ఏ చీకటి నిన్ను కమ్ముకొని ఉన్నదో దాన్ని ప్రభువు వెలుగుగా చేయబోతున్నాడు. సంతోషించు, విశ్వసించు, నమ్మకంతో నీ జీవితాన్ని ప్రభు చేతిలోనికి అప్పగించుకో. ఆయన నీ యొక్క చీకటిని తొలగించి వెలుగుగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. అనేకులకు వెలుగునిచ్చే దీపముగా నిన్ను మార్చబోతున్నాడు. అలా నీ జీవితంలో సంతోషాన్ని, మంచితనాన్ని, శ్రేష్టమైన వాడిని, దీవెనకరమైన పరిస్థితులను, అనుకూలమైనటువంటి స్థితిగతులను పొందుకో. ప్రభు ద్వారా ఆశీర్వాదములు పొందుకో. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, వందనాలు. ఈరోజు నీ బిడ్డలందరూ కూడా వారికి ఉన్నటువంటి చీకటిలో వెలుగును పొందేటట్లు, వారికి అలుముకున్నటువంటి అంధకారములో మీ యొక్క వాక్యపు వెలుగు చేత వారి జీవితాలు వెలుగుమయమయ్యేటట్లు సహాయం చేయండి. వారికి రాబోతున్నటువంటి కష్టాలు, ఏ చీకటి అంధకారపు శోధనలు, అలుముకున్నటువంటి ఇబ్బందులు, ఏ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నాజరేయుడైన యేసు నామమున వెలుగుగా మార్చబడునుగాక, అనుకూలము చేయబడునుగాక. తండ్రి, వారి నమ్మక చొప్పున వారు వెలుగును పొందుకొని సంతోష ఆనందముల చేత వెలుగులో నడుస్తూ వారి జీవితాల్లో దీవెనలు పొందుకోగలిగేటట్లు, మంచి అనుభవాలతో ఈ దినం మిమ్మల్ని స్తుతించేటట్లు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.